సో చెప్పండి బ్రదర్, బయట ఉన్నటువంటి ప్రైవేట్ ఫైనాన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య ఈ క్రెడిట్ కార్డ్, ఈ లోన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ పంపులో, రోడ్డు మీద, ఇక్కడ అక్కడ సార్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ దేనికి మేము తీసుకోవాలి? మాకేదైనా అవసరం ఉంటే మేము తీసుకుంటాం. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకొని మీకు ఇంత 2 లక్షలు వచ్చినాయి, మీకు 10 లక్షలు వస్తాయి, ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? హరాస్మెంట్ చేస్తారు. దానివల్ల మనిషి ఏమైతే లేనోడు ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు. ఇంటికి వచ్చి అందరి ముందు ఎవరెవరో పంపించి ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటామండి. కానీ మా దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నాయి, మాకు 10 సార్లు ఫోన్ చేయడం చూడండి. పొద్దు నుంచి ఎన్నిసార్లు ఫోన్ వచ్చినాయి చూడండి. మాకు అవసరం ఉంటే మేము తీసుకుంటాం. తర్వాత ఫోన్ చేయండి అంటే కూడా వినట్లేదు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తున్నారు. ఎందుకు? వై? మా నంబర్లు వాళ్ళ దగ్గరికి ఎలా వస్తున్నాయి? ప్రజల నంబరు వాళ్ళ దగ్గర ఎలా వస్తున్నాయి? ఎందుకు ఇలా చేస్తున్నారు? దయచేసి ఈ మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తున్నాను, దయచేసి మీరు మాత్రం అవసరం ఉంటే, ఎవరికైనా అవసరం ఉంటే మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు ఇలా ఫోన్ చేసి మా దగ్గర ఆ లోన్లు ఉన్నాయి, మా దగ్గర ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము 10 లక్షలు ఇస్తాం, మేము 5 లక్షలు మొఫత్కి ఇస్తురా? మీరు కాదు కదా, పర్సంటేజ్ ఎంత కట్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? మాఫ్ చేస్తారా? చేయరు కదా. పోనీ ఎక్స్క్యూజ్ చేస్తారా? ఇన్ని రోజులు ఆగండి లేదు, హరాస్మెంట్ చేస్తారు. హరాస్మెంట్ మనిషి ఏమవుతాడు? పరువు పోతుంది, ప్లస్ ఆయన సూసైడ్ చేసుకుంటాడు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? గవర్నమెంట్ ఇస్తుందా దీనికి రెస్పాన్సిబిలిటీ మీరు. దయచేసి నేను హంబల్ రిక్వెస్ట్, మీరు ఇలా ఎవరికి ఫోన్ చేయొద్దు. నేను 2 టైమ్స్ కంప్లైంట్ చేశాను, నేను సెంటెంట్ కంప్లైంట్ ఇస్తాను. సో హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళందరికీ దయచేసి ఇలా పబ్లిక్ ఫోన్ చేయొద్దు. ఎవరైనా అవసరం ఉంటే మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు ఇలా ఫోన్ చేసి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, ఏదైనా ఫ్రీగా ఇవ్వరు కదా. మీరు ఇది బిజినెస్ పెట్టుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇది హంబల్ రిక్వెస్ట్. పేదోళ్ళు సాక్రిఫైస్ చేయలేరు, వాళ్ళు అంత ఇది ఉండదు. ఏదో ఎవరికి అవసరం ఉంటే మీ దగ్గరకు వస్తారండి, ఏ కంపెనీ ఉన్నా సరే, సో కంపెనీ. సో దయచేసి ఇది కోఆపరేట్ చేయండి. ఎవరికి ఇలా ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పొద్దు. థ్యాంక్ యూ సో మచ్.